మా యొక్క మిర్చి బస్తాలు సరుకు ఇప్పుడు బాగానే వస్తుంది సరుకు డైలీ బాగానే వస్తుంది. ఇన్ని బస్తాలు వస్తాయి. రేట్ ఆడి ఉంటుంది మిర్చి రేపు రేటు పోయిద్దాం మంచి రేటు. రేటు పడాలి మరి వాళ్ళు ఈ పోగటాల ఎకరం వేసినా కానీ చుక్కలు కనిపిస్తున్నాయి మిర్చి అయితే. జస్ట్ ఒక ఎకరం వేసిన ఎకరానికే చుక్కలు కనిపిస్తున్నాయి. మన బండి బొడవరు బండి మీరు చూస్తున్నారు కదా, 14,000 మొన్న కూడా బాగుంటుంది. ఎంత నడుస్తుంది మార్కెట్? 11,500 12 అట్లా ఉంటుంది. 11,500 12,000 అంట. 20,000 మిర్చి మార్కెట్, 20,000 30,000 వస్తుంది అన్నారు రేపు చూడు కదా. 20,000 30,000 వస్తున్నారు. చివరికి ఎలాగంటే 7,000 8,000 టాల్కాయ రేటుకి అయితే వెళ్ళిపోతుంది ధర వచ్చేసి. టాల్కాయ రేటుకి నేను రేపు మార్కెట్ తీసి నాకు చూడు ఏ రేట్ వస్తుంది. మిరపకాయ ఏ రేటు ఉంటుంది? 16,000 కాడి నుంచి కడుతుంది. తక్కువ ఎక్కువ ఎక్కువే కడుతుంది. మొత్తం లాస్ బాబాయ్ తాతగారు, మొత్తం లాస్. మిర్చి వేసినా కానీ ఎకరం వేసినా కానీ ఎకరంలో మందులకి వాటికి వెళ్ళిపోయినాయి. రూపాయి కూడా అన్నీ ఇక కూలోళ్ళు కానీ నారు కానీ విత్తనాలు కానీ మందు షాప్ మొత్తం వెళ్ళిపోయింది. డబ్బులు మొత్తం రూపాయి బిల్ల రాలేదు నాకు ఎదిగేది. నేనే ఇంకా అప్పు అయితే నాకు అర్థం కావట్లేదు ఇంకా అమ్మితే తర్వాత. చూస్తున్నా ఫ్రెండ్స్, సొంత పొలమైనా సరే లాస్ వచ్చింది. సొంత పొలం అయితే ఏముంది, రూపాయి రాంది. ఎందుకు సాగు చేయడం? అమ్మ నాన్న నేను అందరం కలిసి సాగు చేస్తుంటే రూపాయి లేదు ఇంకా ఇప్పుడు దాకా. కష్టపడాలి. ఇంకేం కష్టపడం తాదా, కష్టపడి ఉన్న ఎముకలు మొత్తం కరిగిపోతుంది. మందులు వాడి మొత్తం మందులు మొత్తం ఒంటి మీదే ఉంది. మందులు కానీ ఒంటి మీద పని చేస్తున్నా కానీ మందులు చేతి మీద పని చేయట్లేదు తెలుసా. పైన రేటు మద్దతు ధర ఏమో 15,000 కంటే పైన ఉంటుంది అనుకున్నారు అందరూ. కానీ 8,000 6,000 7,000 అట్లా ఉంది మద్దతు ధర వచ్చేసి. ఏది రైతు ఏనాడైనా బాగుపడేది, రైతు బాగుపడేది ఏం లేదు. మళ్ళీ రైతు జై జవాన్ జై కిసాన్ అన్నీ అంటారు, మాట మాత్రం మామూలు ఉండవు. పోయిన వారంలో ఒక రైతు పాపం ఎక్కడి నుంచి సత్తెనపల్లి అంట, సత్తెనపల్లి నుంచి వచ్చిందా? గుంటూరు మార్కెట్ తీసుకపోతే 9,000 అడిగినారంట. గుంటూరు మార్కెట్ చేసి 9,000 అడిగారంట. ఇక్కడ 12 13 పోతుందని ఇడికి తీసుకొస్తే 8,000 అడిగినారు. అక్కడ గుంటూరులో 9,000 అడిగారని చెప్పి ఖమ్మం తీసుకొస్తే 7,000 అడిగారంట. సరిపోయింది కిరాయిలు. ఆయన అన్నట్టుగా 8,000 దేవుడిలే మొత్తం వేసుకోండి, 125 బత్తాలు ఫ్రీగా వేసుకోండి. ఇంటికి పోయి మందు తాగి నా పిల్లలు అన్నారు అని చచ్చిపోతాం మీ అందరి పేర్లు చెప్పి. చూసారా, ఇటు తీపి రైతుకి జేబులో రూపాయి లేకుండా చేసి ఆయన ఫ్రీకి తీసుకోండి నేను మందాసి వస్తాను అని చెప్పినట్ట. చూసారా, ఇలా ఉంది రైతు పరిస్థితి.